ఈ వీడియోలో మనము పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్కి వచ్చేటప్పుడు తెచ్చుకోవాల్సినటువంటి మెటీరియల్స్ అంటే ఏ మెటీరియల్స్ తీసుకురావడానికి వారికి అనుమతి ఇవ్వబడింది, అదేవిధంగా మరి పోలింగ్ కేంద్రంలో వారి యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా ప్రిసైడింగ్ అధికారి చేసుకోవాలనేది చర్చిద్దాము. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారు మెటీరియల్ టు బి బ్రాట్ బై పోలింగ్ ఏజెంట్స్. ఫస్ట్ పాయింట్ చూడండి, పోలింగ్ ఏజెంట్స్ షుడ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ టు ది పోలింగ్ స్టేషన్. ఇందులో ఉంది ఒరిజినల్ లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇన్ ఫామ్ 10. వీళ్ళు ఫామ్ 10 అనేటువంటి అపాయింట్మెంట్ లెటర్ పోటీలో ఉండేటువంటి అభ్యర్థి పోలింగ్ ఏజెంట్లకు ఇస్తాడు. ఆ అప్లికేషన్ ద్వారా వీళ్ళని ఏజెంట్గా నియమించుకుంటాడు. అది తీసుకొని రావాలి. రెండోది చూడండి, ఏ కాపీ ఆఫ్ ది లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ద పోలింగ్ స్టేషన్. మరి ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు మరి జారీ చేసినటువంటి తాజా మార్క్డ్ కాపీ, అంటే ఇది ఓటర్ల జాబితాని తీసుకొని రావచ్చు. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఏ స్మాల్ బ్రాస్ సీల్ ఇఫ్ హీ ఆర్ షీ డిజైర్స్ పుట్ ఈజ్ సీల్ ఆన్ క్యారింగ్ కేసెస్ ఆఫ్ బియు సియు అండ్ వివిప్యాట్ బిఫోర్ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ది రిసెప్షన్ సెంటర్. అంటే ఇప్పుడు పోలింగ్ మొత్తము ప్రక్రియ ముగిసిన తరువాత మనము సియుని కానీ బియుని కానీ వివిప్యాట్ని కానీ సంబంధిత కేసుల్లో పెట్టి సీల్ చేస్తాము. ప్రిసైడింగ్ ఆఫీసర్ బ్రాస్ సీల్ వేస్తాడు లెక్కపైన. అదేవిధంగా ఈ పోలింగ్ ఏజెంట్లు కూడా వారు బ్రాస్ సీల్ తెచ్చుకోవచ్చు. ఎవరైనా సరే ఆ సీల్ వాళ్ళు కూడా వేసుకుంటాము అంటే అనుమతించాలి ప్రిసైడింగ్ ఆఫీసర్. దానికి అనుగుణంగా బ్రాస్ సీల్ కూడా వాళ్ళు తెచ్చుకునేటువంటి అవకాశం కల్పించారు. నెక్స్ట్ పాయింట్ చూడండి, పెన్ అండ్ పేపర్ అండ్ పెన్సిల్. పేపరు, పెన్ను, అదేవిధంగా పెన్సిల్ కూడా వీరు తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, డీటెయిల్స్ ఆఫ్ ఈవీఎం సియు బియు అండ్ వివిప్యాట్ టు బి యూజ్డ్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ యాజ్ ప్రొవైడెడ్ బై ద రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ ఆర్ బై ద క్యాండిడేట్. వీళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి అయితే అపాయింట్ చేయబడ్డారో పోలింగ్ ఏజెంట్గా, ఆ పోలింగ్ కేంద్రంలో మనము ఉపయోగించేటువంటి కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, అదేవిధంగా వివిప్యాట్ల యొక్క సీరియల్ నంబర్స్తో కూడినటువంటి ఆ వివరాలు కూడా వారికి రిటర్నింగ్ ఆఫీసర్ పంపిస్తారు. అవి కూడా వారు తీసుకొని పోలింగ్ కేంద్రానికి రావచ్చు. ఇప్పుడు వారి సీటింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో మనము పోలింగ్ కేంద్రంలో చూద్దాం. సీటింగ్ అరేంజ్మెంట్ వస్తే ఇక్కడ చూడండి, సూటబుల్ సీటింగ్ అరేంజ్మెంట్ షుడ్ బి మేడ్ ఫర్ పోలింగ్ ఏజెంట్స్ వెన్ దే అటెండ్ poll. Their seats should be so provided that they have adequate opportunity to identify the electors. అంటే ఇప్పుడు వీరు వచ్చినటువంటి ఓటర్లని మరి గుర్తించడానికి వీలుగా ఉండే విధంగా వీరి యొక్క సీటింగ్ అరేంజ్మెంటు ఉండాలి. అదేవిధంగా వీరు మరి ఆ ఓటర్ యొక్క రాక నుంచి, అంటే వారు పోలింగ్ కేంద్రంలోనికి ప్రవేశించిన దగ్గర నుంచి వారిని గుర్తిస్తూ మరి పోలింగ్ ఆఫీసర్స్ దగ్గర జరిగేటువంటి ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా చూసే విధంగా ఇక్కడ ఇందులో ఇచ్చారు. జరిగేటువంటి మొత్తం ప్రక్రియ మొత్తాన్ని కూడా, అంటే ఇక్కడ ప్రిసైడింగ్ అధికారి దగ్గర నుంచి మిగిలినటువంటి పోలింగ్ ఆఫీసర్సు అందరి దగ్గర జరిగేటువంటి ప్రక్రియ, అంటే అతను ఈ బ్యాలెట్ కంట్రోల్ యూనిట్స్ దగ్గర బ్యాలెట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేస్తున్నాడా లేదా తిరిగి వస్తున్నాడా, ఈ ప్రక్రియ మొత్తం కూడా వీరికి మరి గమనించే విధంగా ఉండే విధంగా వీరి యొక్క సీటింగ్ అరేంజ్మెంటు ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఎవరిని ముందు కూర్చోబెట్టాలి, ఎవరిని తర్వాత కూర్చోబెట్టాలనే అంశం ఇక్కడ ఇచ్చారు. చూడండి, ద సీటింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ ఫర్ ద పోలింగ్ ఏజెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ షుడ్ బి గైడెడ్ బై ద ఫాలోయింగ్ ఆర్డర్. ఫస్ట్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్. మొట్టమొదటిసారిగా రికగ్నైజ్డ్ జాతీయ గుర్తింపు పొందినటువంటి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులకు చెందిన పోలింగ్ ఏజెంట్లని ఫస్ట్ కూర్చోబెట్టాలి. సెకండ్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్. ఆ తర్వాత గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ ఆఫ్ అదర్ స్టేట్స్ హూ హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు యూజ్ దైర్ రిజర్వ్డ్ సింబల్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడ తర్వాత మూడో వ్యక్తిగా ఎవరిని కూర్చోబెట్టాలంటే, రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీసే కానీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర పార్టీలకు చెందిన అభ్యర్థులకు చెందిన పోలింగ్ ఏజెంట్లను మనం కూర్చోబెట్టాలి. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆఫ్
రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్. అయితే ఆ తర్వాత రిజిస్టర్ అయినటువంటి పార్టీ కానీ దీనికి రికగ్నిషన్ లేదు, అలాంటి అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు పోటీలో ఉంటే వాళ్ళ తరపున వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లను మనం తర్వాత కూర్చోబెట్టాలి. తర్వాత చివరిగా ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మనం కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా మనము ఆర్డర్లో పోలింగ్ ఏజెంట్స్ని మనం పోలింగ్ కేంద్రంలో కూర్చోబెట్టాలి. ఫస్ట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి, నేషనల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి చెందినటువంటి అభ్యర్థులకు బదులుగా వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్. 2 రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్కి చెందినటువంటి అభ్యర్థుల తరపున వచ్చిన పోలింగ్ ఏజెంట్స్. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు చెందిన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన అభ్యర్థుల తరపున వచ్చిన పోలింగ్ ఏజెంట్లు. ఆ తర్వాత అన్రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు లేనటువంటి అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులని, చివరిగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మనము పోలింగ్ కేంద్రంలో సీటింగ్ అరేంజ్మెంటు వారికి ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ సీటింగ్ అరేంజ్మెంట్ని మనం చూద్దాం. చూడండి ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్, ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ ప్లాన్ ఎట్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చూస్తున్నాం మనము. చూడండి ఇక్కడ ఓటర్ ఈ విధంగా ఎంటర్ అవుతున్నాడు. లెఫ్ట్ సైడ్లో ప్రిసైడింగ్ అధికారి ఉన్నాడు. ఇక వరుసగా ప్రిసైడింగ్ అధికారికి మరి కొంచెం దూరంలో ఓటింగ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముందు ఓటర్ రాకని గమనిద్దాం. ఓటర్ ఈ విధంగా ఎంటర్ అవుతున్నాడు పోలింగ్ స్టేషన్లోకి. ఈ దిశలో ఎంటర్ అవుతూ ఉంటే చూడండి ఇక్కడికి వచ్చాడు. ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గరికి వస్తాడు. నెక్స్ట్ అంటే ఏపీఓ, నెక్స్ట్ సెకండ్ పోలింగ్ ఆఫీసర్కి వస్తాడు. నెక్స్ట్ ఆ తర్వాత థర్డ్ పోలింగ్ ఆఫీసర్, నెక్స్ట్ చూడండి ఫోర్త్ పోలింగ్ ఆఫీసరు, అలానే ఫిఫ్త్ పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి మనకు ఇందులో ఇది సైమల్టేనియస్ ఎలక్షన్కి సంబంధించింది. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్, ఇది రూము. ఇక్కడ ఓటర్ ఈ విధంగా లోపలికి వస్తున్నాడు. లోపలికి వచ్చిన తర్వాత నేరుగా ఇతను ఎక్కడికి వస్తున్నాడు చూడండి, పోలింగ్ ఆఫీసర్ 1 దగ్గరికి వస్తాడు ఏపీఓ. నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ 2 దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ 3, నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ 4. ఆ పోలింగ్ ఆఫీసర్ 4 పక్కన ఏముంటుంది, లోక్సభ ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుంది. దాని తర్వాత పోలింగ్ ఆఫీసర్ 5 ఉంటాడు. ఆ తర్వాత ఓటింగ్ కంపార్ట్మెంట్ అసెంబ్లీ ఉంటుంది. వాటికి అవతల వైపున ప్రిసైడింగ్ అధికారి ఉంటారు. ఓటర్ ఈ విధంగా మొదటిగా ఈ పోలింగ్ ఆఫీసర్ 1 దగ్గర నుంచి ఈ విధంగా వచ్చి ఇలా వెళుతూ చివరికి ఓటు వేస్తూ, ఓకే, ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ టేబుల్ మీదుగా మరలా ఇలా ఎగ్జిట్ తీసుకుంటాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఈ పోలింగ్ ఏజెంట్లను ఏ విధంగా కూర్చోబెట్టుకోవాలి. చూడండి ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఇక్కడ చూపించబడింది. ఏంటంటే పోలింగ్ అధికారులు 1, 2, 3, 4 వీళ్ళ వెనుకాల పోలింగ్ ఏజెంట్స్ ముందు చూడండి, ముందు ఎడమవైపు పోలింగ్ ఏజెంట్స్ ఆఫ్ లోక్సభ కూర్చున్నారు. ఆ తర్వాత ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ ఆఫ్ అసెంబ్లీ వాళ్ళని కూర్చోబెట్టారు. ఇక్కడ ఏంటంటే ఈ ఓటరు ఏంటంటే అతను పోలింగ్ కేంద్రంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ ఓటర్ని మరి గుర్తించే విధంగా పోలింగ్ ఏజెంట్లు గుర్తించే విధంగా, అదేవిధంగా ఈ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా గమనించడానికి వీలుగా వారిని ఈ అధికారుల వెనుక భాగాన చూడండి, ముందు ఎడమవైపున లోక్సభ పోలింగ్ ఏజెంట్లు, అదేవిధంగా కుడివైపున అసెంబ్లీ పోలింగ్ ఏజెంట్లు ఉండే విధంగా వీళ్ళలో కూడా ఈ పోలింగ్ ఏజెంట్లు లోక్సభ కంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 5 ఆర్డర్స్, ఫస్ట్ రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీ, ఆ తర్వాత రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్, ఆ తర్వాత రికగ్నైజ్డ్ అదర్ స్టేట్ పార్టీస్, తర్వాత అన్రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్, ఆ తర్వాత చివరిగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని మరి లోక్సభకు చెందిన వారిని ఆర్డర్లో కూర్చోబెట్టాలి, అసెంబ్లీకి చెందిన వారిని అదేవిధంగా ఆర్డర్లో కూర్చోబెట్టాలి. సో ఈ విధంగా మనము పోలింగ్ ఏజెంట్ల యొక్క సీటింగ్ అరేంజ్మెంటు పోలింగ్ కేంద్రంలో చేసుకోవాలి.